వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. మొన్న గూడెం మహిపాల్ రెడ్డి, నిన్న దానం నాగేందర్, ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి. పార్టీ మారిన గులాబీ ఎమ్మెల్యేలు ఘర్ వాపసీ కోసం ప్రయత్నిస్తున్నారా? హస్తానికి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కామెంట్లు చూస్తుంటే కొత్త చర్చ ఒకటి జరుగుతోంది. పార్టీ మారి తప్పు చేశానన్న భావనలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క పోచారం మాత్రమే కాదు, కాంగ్రెస్లో ఇమడలేమంటున్నారు ఫిరాయింపు అయినటువంటి ఎమ్మెల్యేలు. ఘర్ వాపసీకి ప్రయత్నాలు చేస్తున్నారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నారా? ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు అని గతంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆ మాటను తలకిందులు చేస్తూ అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. టెక్నికల్గా అన్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఒకటి వినిపిస్తోంది. టెక్నికల్ అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. బట్ వీళ్ళు పార్టీ మారారన్నది వాళ్ళంతటా వాళ్ళే సంజయ్ ఒప్పుకున్నారు, దానం ఒప్పుకున్నారు, అట్ సేమ్ టైం ఇప్పుడు పోచారం ఒప్పుకుంటున్నారు. సో అభివృద్ధి కోసమే మారినామని చెప్పేసి. బట్ స్పీకర్ మాత్రం వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి స్పీకర్ చేస్తున్నటువంటి ఆరోపణలు. అభివృద్ధి కోసమే పార్టీ మారినాం, కేసీఆర్ను మోసం చేస్తుడు మాకు ఇష్టం లేదు, సో తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మాతోడు కాదు, సో అది ఇమడలేకపోతుందని చెప్పేసి రియలైజ్ అవుతున్నారా? ఎందుకు ఈ రియలైజేషన్ గల కారణం ఏంటి? అనుకున్నంత జరగట్లేదా, లేదంటే అనుకున్నంత నిధులు రావట్లేదా? టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అనుభవించినటువంటి పదవులు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తున్నటువంటి హోదా ఏంటి? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఉపేందర్ గారుతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట నాయక్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. బిఫోర్ దట్ ఒకసారి పోచారం ఏమంటున్నారు, ఆయన మదనం ఏంటో ఒకసారి విందాం. వర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలని సంకల్పంతో నా యొక్క ఆలోచన విధానం ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు. నాకు సినిమా ఎక్కడున్నావు అంటే నేను బాన్స్వాడకెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకు ఏదో ప్రాబ్లం ఉన్నాయో చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో చెప్పిన. మా భాస్కర్ తోలేసి, నేను పోలే, భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే నేను ఎందుకు రావద్దంట, రండి అన్న. వచ్చాడు. నీకు ఏమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి. టక్కన ఫోన్ సీఎంతో కలిపి ఫోన్ మాట్లాడి సీఎం అవుతాడు. ఇప్పుడు ఎందుకన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడి సీఎం రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటే నేను కండువా కప్పుకుంటలేదు, కప్పుకోడు. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మంటుండే మంత్రి పదవి కూడా వస్తున్నా అనుకుంటా, మంత్రి పదవి ఒకసారి చేసిన, మస్తు చేసిన. ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. సరే కండువా కప్పుకున్నా. ఆ కండువా కూడా జాతీయ కండువా కప్పుకున్నా. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువా కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా? ఏమైంది, 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. అన్నం పెట్టుడు పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. సో కొంతమంది దౌర్భాగ్యులు పెట్టినటువంటి బాధ వల్ల నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, సో నేను కండువా కప్పుకోవాల్సి వచ్చింది, నేను పార్టీలోకి రావాల్సి వచ్చింది అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. సో 100 కోట్లు డెవలప్మెంట్ కోసం కావాలంటే 30 కోట్లు ఇచ్చారు. అంటే పూర్తి 100 కోట్లు ఇస్తే పెద్దగా అంటే కేసీఆర్ని మోసం చేసిన అన్నట్టు ఫీలింగ్ బహుశా ఉండకపోనేమో.